హాయ్ బడీస్, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈ వీడియోలో నా డైలీ రొటీన్ని చూపిస్తున్నాను. ఇప్పుడే పడుకొని అయితే లేచాను. మా పిల్లలు ఇంకా లేవలేదు. మా వారు నైట్ డ్యూటీ నుండి ఇంకా రాలేదు. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిన వెంటనే కిచెన్లోకి అయితే వచ్చేసాను. పిల్లలు స్కూల్ ఉన్నాయి కదా, నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడం వల్ల డైరెక్ట్గా అయితే కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశాను, ఇంకో సైడ్ తాగడానికి వేడి నీళ్ళు పెట్టాను. ఇంక నేను ఫ్రెష్ అయిపోయాను. కొద్దిగా లెమన్ వాటర్ అయితే తాగుతున్నాను. రైస్ కూడా ఇంకా అవ్వలేదు. రైస్ అయ్యేలోగా నేనైతే పిల్లల స్నానం కోసమని వేడి నీళ్ళు పెడుతున్నాను. అన్నం కూడా అయిపోతుంది. ఇంకా అన్నం అయిపోయింది కదా, ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని నేను అన్నాన్ని వార్చుకున్నాను. ఈ వార్చేసిన అన్నాన్ని నేనైతే హాట్ ప్యాక్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మేము భోజనం చేసేసరికి ఆఫ్టర్నూన్కి అన్నం గట్టి పడిపోకుండా హాట్ ప్యాక్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లెమన్ రైస్ చేస్తున్నాను. అందుకే ఈ టైంలో నేను లేచిన వెంటనే రైస్ పెట్టేశాను. పిల్లలకి స్కూల్ టైం కూడా అవుతుంది. వాళ్ళకి లేపేలోగా నేనైతే కుకింగ్ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకుంటున్నాను. లెమన్ రైస్ కూడాను చేసేసుకున్నాను. పిల్లలకు కూడా ఇంకా టైం అవుతుంది, లేపుతున్నాను. పిల్లలు కూడాను ఇంకా లేచారు. మా ఇద్దరు పిల్లలకి ఇంకా బ్రష్ చేయమని అయితే చెప్పాను. మా చిన్నబాబు పెద్దబాబు వేరే స్కూళ్ళు, ఒక్కొక్కరికి ఒక్కో టైమింగు. పెద్దబాబుకి 7:30కి, చిన్నబాబుకి 8:30కి. వాళ్ళు బ్రష్లు చేస్తారు కదా, కొద్దిగా వాటర్ కూడా తాగేశారు. ఇంకా పెద్దబాబు కోసమని హాట్ వాటర్ పెట్టేశాను స్నానంకి. మా పెద్దబాబు స్నానం చేసి ఇంకా యూనిఫామ్ కూడా వేసేసుకున్నాడు. వాడు కొద్దిగా పెరుగన్నం కలిపేసి ఇచ్చేసాను, తింటున్నాడు. వాడు తినేలోగా నేనైతే లంచ్ బాక్సులు ప్యాక్ చేస్తున్నాను. లెమన్ రైస్ ఇద్దరికి ఒకేసారి లంచ్ బాక్సులు అనేవి ప్యాక్ చేసేస్తున్నాను. లెమన్ రైస్ పెట్టేశాను, అలానే సలాడ్ కట్ చేశాను. వాళ్ళు కర్రీలు కూడా తినరు, అందుకే సలాడ్ అంటే వాళ్ళకి ఇష్టము, అందుకే కీర కట్ చేసి పెట్టేశాను. అలాగే స్నాక్స్ కోసమని గ్రేప్స్ పెట్టేశాను. వాటర్ బాటిల్ కూడాను ఫిల్ చేసేసాను. స్పూన్ పెట్టేశాను. ఇప్పుడు పెద్దబాబు తొందరగా వెళ్ళిపోతాడని వాడి బ్యాగ్లో వాడివన్నీ బాక్సులన్నీ ప్యాక్ చేసి పెట్టేశాను. ఇంకా వాడికి రెడీ చేసేసి పంపించేస్తున్నాను. వాడు రెడీ అయిపోయాడు. సాక్స్లు కూడా వేసుకొని షూ వేసుకుంటున్నాడు. వేరే అన్నయ్య డ్రాప్ చేస్తారు వాళ్ళ బాబుతో పాటు. మా వారు ఇంకా నైట్ డ్యూటీ నుండి రాలేదు కదా, వాడికి టైం అయిపోయింది బాయ్ చెప్పి వాడైతే వెళ్ళిపోతున్నాడు. ఇంకా మా చిన్నబాబు కూడా స్నానం చేసి రెడీ అయిపోయాడు. ఇంతలో వాళ్ళ డాడీ కూడా వచ్చారు. మా చిన్నబాబుకు కూడా కొద్దిగా పెరుగన్నం అయితే తినిపించేశాను. పిల్లలు స్కూల్లో తింటారో లేదో మనకు తెలియదు కదా, అందుకే కొద్దిగా వాడికి ఇంటి దగ్గర తినిపించేశాను. వీళ్ళకి హాఫ్ డేనే స్కూలు. ఇంకా చిన్నబాబుకు కూడా రెడీ చేసేసాను. మాస్క్ పెట్టుకొని రమ్మన్నారు. వాళ్ళ స్కూల్లో వైరల్ ఫీవర్లు ఇప్పుడు ఉన్నాయి, అందుకే మాస్క్ పెట్టుకోమన్నారు. వాళ్ళ డాడీ అయితే మా చిన్నబాబుని డ్రాప్ చేస్తున్నారు. బస్సు ఇదిగోండా కనిపిస్తుంది, ఇంటి ముందుకే వస్తుంది దగ్గరనే. మా వారు వచ్చేలోగా బెడ్ కూడా నేను మొత్తము క్లీన్ చేసేసాను. కొద్దిగా చపాతీ అయితే చపాతీ పిండి కలిపాను, చపాతీ చేస్తున్నాను. మా వారి కోసం చపాతీ చేస్తున్నాను. నైటు కొద్దిగా చికెన్ ఉండిపోయింది. ఈరోజు థర్స్డే కదా, నేను తినను. మా వారి కోసమని అది వేడి చేసి ఇచ్చేసాను. మా వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. ఇంకా మా వారు బ్రేక్ఫాస్ట్ చేసేలోగా ఛాయ్ అయితే పెడుతున్నాను. మా వారికి ఛాయ్ అలవాటు ఉంది. ఛాయ్ లేకపోతే హెడేక్ వచ్చేస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా, నాకైతే ఛాయ్ అలవాటు లేదు. ఇంక ఛాయ్ కూడా పెట్టేసి మా వారికి ఇచ్చేసాను. ఇంకా పిల్లలు మా వారి పనులు అయితే అయిపోయాయి. ఇప్పుడు నేను నా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. బయట వాకిలంతా ఊడ్చేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను. కల్లాపు జల్లుకొని ముగ్గులు పెట్టుకుంటున్నాను. ఎక్కడున్నా సరే మనకంటూ కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, అవి మార్చుకోలేము. అవి మనతోనే పుట్టి పెరిగిన ప్లేస్లలో మనకి అలవాటు అయిపోయాయి కదా. ఇంకా ఏ ప్లేస్లో ఉన్నా సరే ఇవి మాత్రం కంపల్సరీ ఫాలో అవుతాను. వాకిలంతా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా ఇంట్లో అంతాను ఊడ్చుకుంటున్నాను. ఇల్లంతా ఊడ్చేసుకొని ఇంకా మాప్ పెట్టుకుంటున్నాను. పిల్లలు వెళ్ళినంత వరకు కూడాను ఏ పని అవ్వదు. వాళ్ళు వెళ్ళిన తర్వాతే ఇంట్లో పనులు, క్లీనింగ్లు అవన్నీ అవుతాయి. వాళ్ళు ఉన్నంత టైం వరకు వాళ్ళ పనులతోటే టైం అంతా అయిపోతుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో మనకి ఇంకేం పని ఉండదులే, నిదానంగా మిగిలిన పనులు అయితే చేసుకోవచ్చు. ఇంకా మాప్ కూడా పెట్టేశాను. నేను ఇంకా స్నానం చేసి రెడీ కూడా అయిపోయాను. ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను. పూజ చేసిన టైమే కొంచెం పీస్ఫుల్గా మనకు అనిపిస్తుంది కదా. ఇక్కడ ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా చిరాకుగా ఉంటుంది. పూజ కూడా ప్రశాంతంగా చేసుకోవడానికి అవ్వదు. అందుకనే అన్ని పనులు చేశాక నిదానంగా అయితే పూజ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరు నన్ను పిలవరు. అందుకే ఆరామ్సే పూజ చేసుకుంటాను, ప్రశాంతంగా చేసుకోవచ్చు. దేవుని దీపం పెట్టుకొని ఇదిగోండి, ఇది మా పూజా మందిరు. థర్స్డే కదా, పువ్వులు అయితే తీసుకొని రమ్మని చెప్పాను మా వారికి. పువ్వులు తీసుకొచ్చారు. మాకైతే ఇక్కడ దొరకవు, వీళ్ళు క్యాంపస్లో ఉంటాయి. అవి తీసుకొని అయితే వచ్చారు. ఇంకా
నా పూజ మొత్తం అయిపోయింది. అలానే బయట తులసి మొక్క కూడాను దీపం ముట్టించేస్తున్నాను. బయట ఇక్కడ తులసి మొక్క ఒకటి నేను పెట్టేసుకున్నాను, బయట తులసి మొక్క. ఆ తులసి మొక్క కూడా ఇంకా నేను పూజ చేసేసుకున్నాను. పిల్లలు వెళ్ళిన తర్వాత చాలా లేట్గా ఈ టైంలో నేను పూజ చేసుకుంటున్నాను. ఇంకా పూజ అయిపోయింది, నేను కూడాను బ్రేక్ఫాస్ట్ చేసేసాను. మళ్ళీ ఇంకా గ్యాప్ కూడా లేదు. ఆఫ్టర్నూను మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి. ఆఫ్టర్నూన్ కోసమని ఒక సైడ్ పప్పు పెట్టాను, ఇంకో సైడ్ అయితే పొటాటో కట్ చేస్తున్నాను. పప్పు అయిపోయింది, సాంబార్ చేస్తున్నాను. సాంబార్ కోసమని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఇంక సాంబార్ కూడా చేసేస్తున్నాను. ఆల్రెడీ మార్నింగే రైస్ కుక్ చేసేసాను కదా, ఒక పని అయితే అయిపోయింది. ఇంకా రిమైనింగ్ కర్రీ సాంబార్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ పనులన్నీ చేసేసరికి లేట్ అయిపోతుంది కనుక మధ్యలో గ్యాప్ రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండదు. వెంటనే మళ్ళీ ఆఫ్టర్నూను లంచ్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఒక సైడ్ అయితే పొటాటోకి తాలింపు పెట్టుకుంటున్నాను, పొటాటో కర్రీ కూడా చేస్తున్నాను. థర్స్డే కనుక ఈరోజు నాన్ వెజ్ తినము. మా వారు నైట్ డ్యూటీ చేసుకుని వచ్చారు కదా, బ్రేక్ఫాస్ట్ చేసేసారు. ఇంకా కాసేపు అయితే పడుకుంటున్నారు. నైట్ డ్యూటీలో నిద్ర ఉండదు కదా, అందుకే కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. పిల్లలు కూడా లేరు కనుక డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఇంకా మా వారు లేచేలోగా నేనైతే వంట ఫినిష్ చేసుకోవాలి. సాంబార్ అయిపోయింది, తాలింపు పెట్టేసుకొని వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను. కర్రీ ఇంకా అవుతుంది. కర్రీ అయ్యేలోగా ఈ ప్లాట్ఫామ్ మీద ఉండే చెత్త అంతా క్లీన్ చేసుకున్నాను. కర్రీ కూడా అయిపోయింది. ఇప్పుడు వంట చేసిన గిన్నెలన్నీ ఉన్నాయి కదా, అన్నీ సింక్లో పెడేసాను. ఇప్పుడు వీటిని అన్నిటినీ తోముకొని క్లీన్ చేసుకుంటున్నాను. ఇదంతా అయిపోతే ఇంక డైరెక్ట్గా తినేయడమేని. గ్యాప్ అస్సలు ఉండడం లేదు. వెంటనే పనిలాగా అయితే అనిపిస్తుంది. రెస్ట్ తీసుకోవడానికి టైం కూడా లేకుండా లేటుగా అన్ని పనులు లేట్ అయిపోతాయి. పిల్లలు వెళ్ళిన వరకు ఇంకే పని చేయను కదా, అందుకే వెంటనే పనిలాగా అనిపిస్తుంది. ఇంకా మా వారు లంచ్ టైం కూడా అయిపోయింది కదా, లేపి భోజనం ఇవ్వాలి. అదిగోండి ఆల్రెడీ లేచిపోయారు, మొబైల్ చూసుకుంటున్నారు. ఇప్పుడు అప్పడాలు అయితే వేపాను. ఇంకా ఇద్దరికి ఫుడ్ అయితే పెట్టేశాను. పిల్లలు లేరు కనుక ఇద్దరం కలిసి లంచ్ కూడాను ఫినిష్ చేసేస్తున్నాము. మా పెద్ద బాబు స్కూల్ టైం అయిపోయింది, మా వారు వెళ్ళి తీసుకొని అయితే వచ్చేసారు. ఇదిగోండి వచ్చాడు, బ్యాగ్ బాటిల్ అన్నీ ఇసిరి పడేశాడు. ఇవన్నీ నేర్పుని అయితే వెళ్తున్నాను. కొద్దిగా ఫుడ్ అయితే వదిలేశాడు. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని టీవీ అయితే చూసుకుంటున్నాడు. చిన్నబాబు కూడా ఇప్పుడే వచ్చేసాడు, వీడు కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాడు. ఇద్దరు టీవీకి అయితే అతుక్కుపోయారు. మా చిన్నోడైతే ఫుడ్ ఫినిష్ చేసేసాడు. ఇంకా పిల్లల కోసమని ఎగ్ అయితే బాయిల్ చేస్తున్నాను. బట్టలన్నీ ఇప్పుడే వచ్చాడు కదా స్కూల్ నుండి, వాషింగ్ మిషన్లో యూనిఫామ్లో కూడాను వేసేయడం అయిపోయింది. వాషింగ్ మిషన్ అయితే వేసేసాను. ఇంతలోకి పిల్లలకి ఎగ్ ఇచ్చాను, తింటున్నారు. మా వారి కోసమని ఈవినింగ్ టైం అయిపోయింది కనుక ఇంకా మా వారికి మళ్ళీ ఈవినింగ్ చాయ్ ఇచ్చేసాను. బట్టలు కూడాను ఇంకా అయిపోయాయి. వాషింగ్ మిషన్ ఉండడం వల్ల కొద్దిగా నాకైతే హెల్ప్ అవుతుంది. ఇంకా వాషింగ్ వేసిన బట్టలు కూడాను ఆరబెడుతున్నాను. పిల్లలు ఎగ్ తింటున్నారు, మా వారు చాయ్ బిస్కెట్లు ఇచ్చేసాను కదా తాగుతున్నారు. నేను ఇంతలోకి బట్టలు కూడాను ఆరబెట్టేశాను. ఇప్పుడు కొద్దిగా పాలు ఇచ్చాను, బిస్కెట్లు ఇచ్చాను పిల్లలకి. వాళ్ళు పాలు బిస్కెట్లు తినేశారు. ఇంకా వాకింగ్కి గ్రౌండ్కి వచ్చాము పిల్లల్ని తీసుకొని. కాసేపు వాళ్ళకి ఆడుకోవడానికి టీవీకి కొద్దిగా అవాయిడ్ అయినట్టు ఉంటారు. అలానే కాసేపు వాళ్ళు కూడాను ఆడుకుంటారు. ఇదిగోండి మా ఫ్రెండ్స్తో కలిసి నేనైతే కాసేపు గ్రౌండ్కి వాకింగ్ చేయడానికి వచ్చాము. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా చీకటి పడుతుంది కదా, ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇంటికి రాగానే రేగిపళ్ళు అయితే తిన్నారు. కాళ్ళు చేతులు కడుక్కొని రేగిపళ్ళు అయితే తిన్నారు. కొద్దిసేపు బుక్స్ తీసి హోంవర్క్లు అయితే చేస్తున్నారు. ఇద్దరు పిల్లలను కాసేపు అయితే చదివిస్తున్నాను వాళ్ళిద్దరికి. వాళ్ళకి హోంవర్క్లు ఇచ్చారు, హోంవర్క్లు చేసుకుంటున్నారు. ఇంకా నేను ఆఫ్టర్నూన్ తిన్న గిన్నెలు, స్కూల్ నుండి తీసుకొచ్చిన బాక్సులు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ నైటు డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా, అందుకే ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లు మళ్ళీ నైట్ ఇంకో టర్ను ఇల్లు కూడాను మొత్తము ఊడ్చుతాను. ఇప్పుడు టైము 7 అవుతుంది, నైట్ 7 అవుతుంది. ఇంక ఇల్లు అంతాను ఊడ్చేసి దీపం పెట్టేసుకుంటున్నాను దేవునికి. నేనైతే రోజుకి 2 పూటలు పెడతాను దీపము. మార్నింగ్ పెడతాను, అలానే ఈవినింగ్ టైము 7కి ఇలా పెడతాను. బయట తులసి మొక్కకు కూడాను దీపం పెట్టేసుకున్నాను. నైట్ ఇంకా మార్నింగు కర్రీ అయితే ఉంది, అందుకని నేను ఇంకేం కర్రీ ఏం పెట్టట్లేదు. ఓన్లీ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. సాంబార్ అయితే ఉంది, రైస్ పెట్టేశాను. పిల్లలకైతే ఇంకా మళ్ళీ వాళ్ళు మధ్యాహ్నం కూడాను పడుకోరు కదా, అందుకని తొందరగా
అన్నం పెట్టేశాను పిల్లలకి. వాళ్ళు టీవీ చూసుకుంటూ తింటున్నారు. మా చిన్నోడు చాలా లేటుగా తింటాడు. ఇంకా మా వారి కోసమని సలాడ్ కట్ చేశాను. మా వారు ఈరోజు ఫుడ్ తీసుకోను అని చెప్పారు. అందుకు సలాడ్ కట్ చేసి ఇచ్చేయమని చెప్పారు. సలాడ్ కట్ చేసేసి ఇచ్చేసాను. అలానే కొద్దిగా పాలు గోరువెచ్చగా చేసి కొద్దిగా పసుపు వేసి మరగబెట్టేసి పాలు గ్లాస్తో ఇచ్చేసాను మా వారికి. నైట్ డిన్నర్ చేయను అని చెప్పారని ఇంక ఇవైతే ఈరోజు మా వారికి ఇచ్చేసాను. నేను కూడాను భోజనం చేసేసాను. భోజనం చేసి ఇంకా తిన్న గిన్నెలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. డేలో ఏదైనా చేసిన పని రిపీటెడ్ ఏది కనిపిస్తుందంటే ఈ గిన్నెలు తోముకోవడమే కనిపిస్తుంది. మా పెద్ద బాబు అయితే తినేశాడు. ఇంకా మా చిన్నోడు ఇంకా తినలేదు. వాడి ప్లేట్ కోసం చూస్తే ఇంకా పనులు ఏవి అవ్వవు. ఇంక నేను గిన్నెలన్నీ క్లీన్ చేసేసి స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలకి స్కూల్లో కనుక వంట చేసుకోవాలంటే నైట్ ఇవన్నీ క్లీన్ చేసుకొని పడుకుంటే లేట్ అయినా పర్లేదు, కానీ నైటే ఇవన్నీ పనులు చేసుకుంటేనే మార్నింగ్ నిదానంగా లేచి డైరెక్ట్గా వచ్చి వంట చేసుకోవచ్చు. ఇంకా మొత్తము క్లీనింగ్ అయితే కిచెన్లో అయిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు మా ప్లేట్ చిన్నబాబు తిన్నాడు. వాడి ప్లేట్ ఇప్పుడు తీసుకొచ్చాడు. నా క్లీనింగ్ అయిపోయింది. వాడు ఒక్క ప్లేట్ ఉండిపోయింది. ఇప్పుడు అది కూడాను తోమేశాను. అలానే మార్నింగ్ మా వారి కోసమని కొద్దిగా జీలకర్ర వాటర్లో వేసి నానబెట్టేశాను. పని అంతా అయిపోయింది. నేను కూడా ఇంకా పడుకోవడానికి రూమ్కి వెళ్ళిపోతున్నాను. మా పిల్లలైతే ఆల్రెడీ పడుకుండిపోయారు. నేను పడుకోవడానికి వెళ్ళిపోతున్నాను. అందరికీ గుడ్ నైట్.